ఇండిగో సంక్షోభం నేపథ్యంలో రిపబ్లిక్ టీవీలో టీడీపీ అధికార ప్రతినిధి దీపక్ రెడ్డి చేసిన ఒక కామెంట్, లోకేష్ మానిటరింగ్ అన్న ఆ కామెంట్ చుట్టూ ఇప్పుడు పెద్ద ఎత్తున ట్రోల్స్ జరుగుతూ ఉన్నాయి తెలుగుదేశం పార్టీ మీద అండ్ లోకేష్ మీద కూడా. ప్రొఫెసర్ గారు, అర్నబ్ గోస్వామి ఉద్దేశం ఏంటో కానీ మరి భారతీయ జనతా పార్టీకి ఫేవర్ చేద్దాం అనుకుంటున్నారో ఏంటో కానీ ఒక రేంజ్లో సార్ ప్రతిరోజు కూడా ఇదే టాపిక్ మీద ఆయన తెలుగుదేశం పార్టీని ఒక రకంగా చెప్పాలంటే ఉతికి ఆరేస్తున్న పరిస్థితి. దీంతో తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు రిపబ్లిక్ టీవీని బ్యాన్ చేస్తూ ఉన్నట్లుగా అఫీషియల్గా ప్రకటించారు సార్. అయినా కూడా అర్నబ్ గోస్వామి వదలలేదు. నిన్న స్టూడియోలో ఒక చైర్ వేసి ఆ చైర్ని చూపించి ఆ టీడీపీ ప్రతినిధి కోసం ఈ చైర్ అలాట్ చేయబడింది కానీ వాళ్ళు రాలేదు అంటూ డిబేట్లో మళ్ళీ టార్గెట్ చేసినట్టుగా మాట్లాడారు. అంటే ఈ అర్నబ్ గోస్వామి కామెంట్స్ మీద తెలుగుదేశం పార్టీ డిఫెన్స్ లో పడిన తర్వాత తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటాయన్న ఆరోపణలు ఉన్న కొన్ని ఛానల్స్ లో కూడా అర్నబ్ గోస్వామి ఎక్కువ చేస్తూ ఉన్నాడు, అర్నబ్ గోస్వామి క్రాస్ లైన్ చేస్తూ ఉన్నాడు అన్నట్టుగా వాళ్ళు కూడా కొన్ని డిబేట్స్ కండక్ట్ చేశారు సార్. ఓవరాల్ గా చూస్తే కనుక అర్నబ్ గోస్వామి ఆగ్రహానికి కారణాలు ఏంటి, ఎందుకు టీడీపీని ఇంతలా టార్గెట్ చేస్తూ ఉన్నారు అనే దాని మీద నిన్న మాట్లాడారు. బట్ జరుగుతూ ఉన్న ఈ పరిణామం మీద మీ కామెంట్ ఏంటి సార్? మీడియా వర్సెస్ పార్టీ. మీడియా వర్సెస్ పార్టీ కాదు ఇది, టీడీపీ వర్సెస్ అర్నబ్ గోస్వామి. మీడియా ఏముంది ఇందులో? ఇప్పుడు మీరు అదేంటంటే చిన్నప్పుడు చీమా నన్ను ఎందుకు కొట్టావు, నా పుట్టలో ఏలు పెడితే కుట్టనా మరి అని చదివినాం, గుర్తుందా? సో ఇప్పుడు అర్నబ్ గోస్వామి పుట్టలో ఏలు పెట్టడం ఎందుకు, కుట్టించుకోవడం ఎందుకు, తర్వాత పుట్టను బ్యాన్ చేస్తామన్నాడు ఎందుకు? సో ఎవరు పొమ్మన్నారు మిమ్మల్ని? ఇప్పుడు ఇష్యూ ఏంటి? ఇండిగో ఫ్లైట్స్ క్రైసిస్. అది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది. అది తెలుగుదేశం పార్టీ వ్యవహారమే కాదు, అది ఎన్డీఏ వ్యవహారం. అర్నబ్ గోస్వామికి ఒక సమస్య ఉంటుంది, ఆయన రోజు ఎన్డీఏను సమర్థిస్తాడు. సో ఏదైనా ఒక చిన్న అంశంలో తాను న్యూట్రలు, తాను ఎవరినైనా అటాక్ చేస్తాను, ఎన్డీఏను కూడా వదిలిపెట్టను అనే ఒక ఇమేజ్ మేనేజ్మెంట్లో భాగంగా చాలా తెలివిగా ఈ పని చేస్తుంటాడు. సో ఇది అర్నబ్ గోస్వామి ఎత్తుగడేది. ఎందుకంటే నేను చాలాసార్లు వచ్చాను అర్నబ్ గోస్వామి షోలో. నన్ను ఆఖరికి వాళ్ళ గెస్ట్ టీం ఏమడిగారంటే, మీరు బీజేపీనైనా తిడితే మిమ్మల్ని పిలుస్తాం, లేదు మీరు బీజేపీనైనా సమర్థిస్తే పిలుస్తాం, మీరు మధ్యలో ఉంటే ఎట్లా సార్, న్యూట్రల్ అంటే కలవది మాకు అన్నారు. చాలా రోజులు మాట్లాడాక దెర్ వర్ టైమ్స్ వెన్ ఐ యూస్ టు గెట్ ₹1,00,000 ఆల్సో చెక్. ఎందుకంటే దే పే వెల్. అర్నబ్ గోస్వామి 1 hour షోలో మనం కనుక కూర్చుంటే 1 minute కూడా మాట్లాడే టైం ఉండదు, కానీ ₹5,000 ఇస్తారు. తెలుగు ఛానల్స్ ఏమో ఉచిత కాలక్షేపం, మనకు తెలుసు కదా. తెలుగు ఛానల్లో డిస్కషన్లకు వచ్చే వారికి ఆ రకంగా ఏమి ఉండదు. సో అందువల్ల మీకు అర్నబ్ గోస్వామి షోకి వస్తే ₹5,000. సో అలాంటి అర్నబ్ గోస్వామి సో ఈ షోలో నాకు చెప్పింది ఏంటో వాళ్ళ గెస్ట్ టీమ్, సార్ మీరు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తా అంటే మేము మిమ్మల్ని డైలీ పిలుస్తాం, సో యూ విల్ గెట్ అరౌండ్ 2 lakhs 3 lakhs చెక్ మా నుంచి అని. టైమ్స్ ఉన్న వాళ్ళు కూడా అదే చెప్పారు. అంటే ఏంటి పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్పేది, దే వాంట్ ఏ సెంబ్లెన్స్ ఆఫ్ న్యూట్రాలిటీ. అందుకని కాంగ్రెస్ పార్టీ నిషేధించింది రిపబ్లిక్ టీవీ కనుక ఎవరో ఒకరు విశ్లేషకుడిని కాంగ్రెస్ అని పెట్టి ఇక వాళ్ళని తిడుతుంటాడు అర్నబ్ గోస్వామి. మిస్టర్ సంజయ్ ఝా యువర్ పార్టీ అంటాడు. సంజయ్ ఝా కాంగ్రెస్ ఎక్స్పెల్ చేస్తే ఎప్పుడో కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయాడు. ఆయన ఈవెంట్ టుడే మీరు టైమ్స్ నవికా కుమార్ అండ్ అర్నబ్ గోస్వామి షోలో మిస్టర్ సంజయ్ ఝా యువర్ పార్టీ అని తిడుతూ ఉంటారు. సో తిట్టడానికి ఒక కావాలి బక్రా. ఇప్పుడు ఎన్డీఏ ప్రతిరోజు ఎన్డీఏ భుజాన వేసుకొని బీజేపీ ఆఫీస్లో టాపిక్ డిసైడ్ అయితే అర్నబ్ గోస్వామి స్టూడియోలో స్టార్ట్ అవుతుంది. ఇది నేను పర్సనల్లీ వెంట్ దేర్ ఆల్సో. 2 రోజులు అర్నబ్ గోస్వామి షోలో ఉన్నాను కనుక ఐ నో వాట్ హూ సెట్ ద ఎజెండా ఫర్ దట్ ఛానల్. సో మీకు అలా ఉండే ఛానల్కు న్యూట్రాలిటీ కావాలి కదా. అందుకొరకు ఎన్డీఏని అటాక్ చేస్తున్నాం అంటే మోడీకి దెబ్బ తగలకుండా, బీజేపీకి దెబ్బ తగలకుండా తాను ఎన్డీఏని అటాక్ చేస్తున్నాను, తాను ఎన్డీఏ కాదు అని చెప్పుకోవడానికి తెలుగుదేశం దొరికింది. ఆయనకు అవకాశం ఎవరు ఇచ్చారు? టీడీపీ వాళ్ళు ఇచ్చారు. ఎందుకు వాళ్ళు వీళ్ళు? ఇప్పుడు టీడీపీకి ఏం సంబంధం? అది ఇట్స్ ఎ నేషనల్ ఇష్యూ, ఇండిగో క్రైసిస్. అఫ్ కోర్స్ రామ్మోహన్ నాయుడు మేబీ మినిస్టర్, ఆయన తెలుగుదేశం మినిస్టర్ కాదు కదా, ఆయన మోడీ ప్రభుత్వంలో మంత్రి కదా. మోడీ ప్రభుత్వం తరఫున ఎవరైనా మాట్లాడాలి. మధ్యలో తెలుగుదేశం పార్టీ వ్యవహారమే కాదు, అది ఆంధ్రప్రదేశ్ సమస్యే కాదు. అయినా వీళ్ళు వెళ్ళారు. ఎందుకంటే అర్నబ్ గోస్వామి మన అస్మదీయుడే కదా, మన మోడీ మిత్రుడే కదా, మనం మోడీకి మిత్రులమే కదా అనుకొని వెళ్ళారు. అసలు జరిగింది అది. ఇలా వెళ్ళేది అసలు విషయం ఇది. నన్ను అడిగిపోయేవాడిని అర్నబ్ గోస్వామి వ్యూహం ఎలా ఉంటుందో నాకు తెలుసు కనుక.
సో ఇది వండర్ఫుల్ పర్సనాలిటీ వ్యక్తిగతంగా, కానీ బట్ ఆయన ఏంటంటే ఈ వాంట్స్ టు సెల్ హిజ్ ప్రోగ్రామ్ కదా. సో అందువల్ల కొన్ని వాయించితే ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. అందువల్ల తెలుగుదేశం వాళ్ళు మనవాడే కదా అనుకుని పోయారు. అందుకే అందులో నేను చూశాను పట్టాభి అన్నది, మన ప్రైమ్ మినిస్టర్ అలా చేస్తారా అని అడిగితే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ప్రైమ్ మినిస్టర్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద మినిస్టర్ ఫర్ సివిల్ అటాక్ చేశాడు. సో మోడీ మిత్రుడు మీ మిత్రుడు కావాలని రూలే లేదు, అది తెలుగుదేశానికి అర్థం కాలే. వెళ్ళారు. వెళ్ళిన తర్వాత పట్టాభి సబ్జెక్ట్ మాట్లాడాడు, కానీ దీపక్ రెడ్డి ఏం చేశాడు, ఇంకో అడుగు ముందుకేసి అవర్ మినిస్టర్ నారా లోకేష్ జీ ఇస్ రివ్యూయింగ్ ఇట్ ఫ్రమ్ వార్ రూమ్ అన్నాడు. అక్కడ దొరికిపోయాడు. అన్నగోస్వామికి దొరికితే కథవే, ఇక మామూలుగా ఉండదు. ఆయన కూడా మనకు దొరికిన ఆయన ఉత్కారేయించుకుంటాడు, ఇబ్బంది ఏం లేదు. నేను ఒక ప్రోగ్రాంలో రాఫెల్ పైన జరిగిన ప్రోగ్రాంలో అంటే అన్నగోస్వామి గురించి నెగిటివ్నే ఉండకూడదు నేను ఆ ప్రోగ్రాంలో అన్నగోస్వామిని డామినేట్ చేశాను. రాఫెల్ 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 అని 12 సార్లు అన్నా. సో ఈ వాజ్ వెరీ ఫ్యాసినేటెడ్, ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా మాట్లాడాడు. ఆ ప్రోగ్రామ్ ఆయన 10 నిమిషాలకు నాకు రిపబ్లిక్ టీవీ టీం ఫోన్ చేశారు, సార్ మీరు అర్జెంటుగా ముంబైకి టికెట్ బుక్ చేసుకోండి సార్, రేపు ప్యానల్ డిస్కషన్ ఉంది, మీరు స్టూడియోలో ఉండాలి, అన్నగోస్వామి వాంట్స్ యూ ఇన్ స్టూడియో. ఐ వాజ్ షాక్డ్. అసలు అంత వాయించాక ఉతికి ఆరేసిన ఇద్దరం ఒకరికొకరం వాయించుకున్నాం. అయినా కూడా నాకు వచ్చిన కాలేంటి, స్టూడియోకి రమ్మన్నాడు. దట్ ఈస్ బ్యూటీ ఆఫ్ అన్నగోస్వామి. సో ఈ నోస్ ఆయన పర్పస్ ఏంటి, తన ఛానల్ తన ప్రోగ్రామ్ సక్సెస్, ఆయనకి వీళ్ళు వాళ్ళ సంబంధం లేదు. సో తాను వాయించినప్పుడు ఉపయోగమే, తనను వాయించినా కూడా అభ్యంతరం లేదు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ అన్నగోస్వామి. సో నన్ను వెంటనే మీరు ఫ్లైట్ బుక్ చేసుకోండి సార్, ఫ్లైట్ మీరు లేదంటే మేమైనా బుక్ చేస్తాం, మీకు హోటల్ బుక్ చేసాం, మీరు అర్జెంటుగా రేపు మార్నింగ్ ఫ్లైట్ నైట్ 10:30 10:30 9 to 10 కదా ఆయన షో, 10:30కి చెప్పాను నాకు. అన్నగోస్వామి సెకండ్ ప్రోగ్రామ్కి అయిపోలే, సెకండ్ డిబేట్ అయిపోక ముందే నాకు కాల్ మీ అండ్ సార్ వీఆర్ బుకింగ్ యువర్ టికెట్స్ అని. సో అట్లా దట్ ఈస్ హౌ ఈ ఆపరేట్స్. సో అందువల్ల ఈ వాంట్స్ వెరీ హీటెడ్ డిస్కషన్ అండ్ స్టైల్ ఆఫ్ జర్నలిజం అది. ఆ హీటెడ్ డిస్కషన్ కు మనము ఆజ్యం పోయకూడదు. నీవు పొయ్యిలో మండుతుంటది, నెయ్యి వేస్తే ఎట్లా, నెయ్యి ఎత్తది ఎక్కువ మండుతుంది, పొయ్యి తప్ప నీ తప్ప, నాకు అర్థం కాదు. ఇప్పుడు అర్నబ్ గోస్వామి ద ఫైర్, ఆ ఫైర్లో నువ్వు ఏం చేయాలి, నీళ్ళు పోయాలి, నీళ్ళు పోయాక నువ్వు నెయ్యి పోసిండ్రు టీడీపీ వాళ్ళు. నెయ్యి పోసే వరకు నెయ్యి ఎట్లా పోసిండ్రు, అవర్ మినిస్టర్ లోకేష్ జీ ఈజ్ రివ్యూయింగ్ అన్నాడు. ఇంకా దొరుకుతాడు అర్నబ్ గోస్వామికి, మామూలుగా దొరుకుతాడు అర్నబ్ గోస్వామి యూ షుడ్ అవుట్ స్మార్ట్ టీమ్ ఆర్ లెట్ బి రెడీ టు బి అవుట్ స్మార్టెడ్. దట్ ఈస్ హౌ అర్నబ్ గోస్వామి ఫంక్షన్స్. ఎలోస్ యూ ఆల్సో, అంత గట్టిగా అంటాడు కదా, ఇది వండర్ఫుల్ పర్సన్ అందుకే అన్నాడు, ఎలోస్ ఆల్సో. సో మనం తీసుకోవాలి యుద్ధం అండి, వారని మన కొరకు అర్నబ్ గోస్వామి ఎందుకు యుద్ధం అవుతాడు. సో వీళ్ళు యుద్ధంలో అవకాశం ఇచ్చారు. సో నీళ్ళు పోయాల్సిన ఫైర్లోకి నెయ్యి పోశారు. సో దాంతో మామూలుగా విశ్వరూపం చూపెట్టాడు. సో దీంతో ఇప్పుడు పోయి అర్నబ్ గోస్వామి ఫైరు, టీడీపీ వాళ్ళు నెయ్యి పోశారు. నెయ్యి పోసినాక వైసీపీ ఊరుకుంటారా, ఇక ఆ మంటను అటు ఇటు ఇసురు పెట్టిన వాళ్ళు మామూలుగా పెద్ద విసనకర్రలు పట్టుకొచ్చి ఇక ఆ ఫైర్లో నెయ్యితో అది అగ్నికి ఆజ్యం పోసిన వేళ ఇక దానికి వాయువు తోడైతే ఏమవుతుంది, మీకు జరిగేది ఏంటి. సో అదే జరిగింది. ఇప్పుడు ఏం జరిగింది, లంకాదహనం మొదలైంది. సో లంకాదహనం మొదలై వైసీపీ వాళ్ళు పెద్ద ఎత్తున అర్నబ్ గోస్వామి, లోకేష్, దాంతో చంద్రబాబు నాయుడు రంగంలో దిగి మా కేంద్రం చూసుకుంటుంది, ఇది నా పని కాదని వివరణించాడు. అండ్ ఇంత డ్యామేజ్ జరిగినాక మెల్లగా చెప్తే ఏమొస్తుంది, కేంద్రం పని నాకు సంబంధం, చంద్రబాబు నాయుడు సంబంధం ఉండగా లోకేష్ సంబంధం ఉంటుందా, అలా లోకేష్ అమెరికాలో ఉన్నాడు. ఇంకా విచిత్రం ఏంటంటే అమెరికాలో ఉండి అమరావతిలో వార్ రూమ్ లో ఉండి ఎలా చేస్తాడు, ఈ గందరగోళం అంతా తెలుగుదేశం చేసుకుంది. అప్పటికైనా ఊరుకోవచ్చు కదా ప్రశాంతంగా, లేదు ఇప్పుడు బ్యాన్ చేశారు. ఇక బ్యాన్ చేస్తే మళ్ళీ ఏంటి, నేను ఇంతకుముందు చెప్పినట్టు చీమా నన్ను ఎందుకు కుట్టావు, నా పుట్టలో ఏలు పెడితే కుట్టనా మరి అంటాడు అర్నబ్ గోస్వామి. సో అందువల్ల అర్నబ్ గోస్వామి స్ట్రాటజీ అర్థం కాక తెలుగుదేశం బోల్తామండి. అండ్ స్ట్రాటజీ ఏంది, ఈ వాంట్స్ టు సేవ్ మోడీ. ఇప్పుడు ఇంతవరకు ఇండిగో సంక్షేమంలో ఒక్క మాట అన్నా నరేంద్ర మోడీని అన్నడా ఇంతవరకు. ఇంకోటి బీజేపీ వాంట్స్ టు సేవ్ ఇట్ సెల్ఫ్. బీజేపీ వ్యూహంలో భాగంగా తెలుగుదేశం మంత్రిని బలి చేస్తున్నారు, అందరూ తెలుస్తున్నదే కదా. లేకపోతే ఒక్క అర్నబ్ గోస్వామి కాదు, మీకు గమనించాను, అర్నబ్ గోస్వామి, రాహుల్ శివశంకర్, బీజేపీ బ్రాండ్ అందరికీ తెలుసు కదా వీళ్ళు ఎవరో అని. వీళ్ళు రోజు వాయించుతూనే ఉంటారు కదా. ఇప్పుడు రవీష్ కుమార్ అంటేనే అందరూ తెలుసు బీజేపీని అటాక్ చేస్తాడని. సో మీకు రాహుల్ శివశంకర్ టైమ్స్ నౌ నుంచి News 18 నెట్వర్క్ 18 అమ్మానీల ఛానల్కి ఎందుకు వచ్చాడు,
సో ఆ టైం విస్తరించారు కదా తమ మద్దతుదారులను. అక్కడ ఆల్రెడీ టైమ్స్ నౌలో మావికా, కుమార్, ప్రణేష్ ఇలాంటి ఉన్నారు. సో ఇది అర్నబ్ గోస్వామి, రాహుల్ శివశంకర్ వీళ్ళందరూ కలిసి రామ్మోహన్ నాయుడు ఎందుకు అటాక్ చేస్తారు? ఇది స్ట్రాటజీ ఆఫ్ ద భారతీయ జనతా పార్టీ. ఇది టీడీపీ వాళ్ళకు ధైర్యం లేదు అనటానికి. అంటే ఎట్లా అని బీజేపీకి భయపడి వీళ్ళది ఓపెన్గా చెప్తలేరు. మాలాంటి వాళ్ళు చెప్తున్నాం. నేను మొన్ననే చెప్పిన కదా, ఇది జాతీయ మీడియా రామ్మోహన్ నాయుడు బలి చేస్తుంది. కారణం మోడీని కాపాడటానికి. ఎందుకంటే మోడీ ఇంతవరకు దీనిపైన ఆన్సర్ లేదు. మీరు గమనించండి, ఒక్క మాట కూడా రియాక్షన్ లేదు. 10 లక్షల మంది ప్రయాణికులు ఇబ్బంది పడితే మోడీ ఇస్ కంప్లీట్లీ సైలెంట్. ఆశ్చర్యంగా లేదా మీకు? ఆయన ఇప్పుడు 2025 ఎండింగ్ లో ఇండిగో సంక్షోభము, రూపాయి పతనము ఇవన్నీ చేస్తుంటే ఆయన 1937లో ఉన్నాడు మోడీ. ఇప్పుడు ఇక్కడ రావాలంటే చాలా టైం పడుతుంది కదా. ఇప్పుడు 88 ఇయర్స్ కదా, మామూలు విషయం కాదు కదా. ఆయన ఇప్పుడు మోడీ ఎక్కడ ఉన్నాడు? 1937 అక్టోబర్ 26 to November 1 ఆ పీరియడ్ లో ఉన్నాడు. ఇంకా కావాలంటే 1875లో ఉన్నాడు, వందే మాత్రం ఫస్ట్ రాసిన టైంలో. అంటే 1875లో ఉన్న నరేంద్ర మోడీని 150 ఇయర్స్ మీకు రావాలంటే ఇప్పుడు 225 ఆయన రాడు. ఎందుకంటే ఆయన అక్కడ ఉండదలుచుకున్నాడు. ఇది వెరీ కంఫర్టబుల్ ఇన్ లివింగ్ ఇన్ 1875 and 1937. టీడీపీ వాళ్ళకి ఇది అర్థం కాక వెళ్ళారు. మోడీని కాపాడే క్రమంలో రామ్మోహన్ నాయుడు ఉతికారేస్తున్నారు. ఇది అర్నబ్ గోస్వామి మాత్రమే చేస్తున్నారు కూడా పొరపాటు. ఇది భారతీయ జనతా పార్టీ వ్యూహం. అది సక్సెస్ అయితే మోడీ ఖాతాలు వేస్తారు, ఫెయిల్యూర్ అయితే ఇతర ఖాతాలు వేస్తారు. దట్ ఈస్ హౌ ద బీజేపీ ఫంక్షన్స్. అందువల్ల ఇలా టీడీపీని బక్రా చేస్తున్నారు. రామ్మోహన్ నాయుడు ఇస్ ఎ డీసెంట్ జెంటిల్మెన్ రామ్మోహన్ నాయుడు. సో ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసినంత వరకు తెలుగుదేశం అభిమానులకు కాదు, ఇతరులు కూడా రామ్మోహన్ నాయుడు అంటే గౌరవం ఇస్తారు. ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో, లోకేష్ మీద కోపంతో అటాక్ చేస్తున్నారు తప్ప ఐ డోంట్ థింక్ దే హావ్ పర్సనల్లీ ఎనీథింగ్ అగైన్స్ రామ్మోహన్ నాయుడు. సో రామ్మోహన్ నాయుడు ఇస్ ఎ జెంటిల్మెన్. ఆయన ఓకే, ఆయన ఫెయిల్యూర్ ఉన్నది అంటే యూ కెన్ మేక్ హిమ్ అకౌంటబుల్, తప్పలేదు. ఇది మినిస్టర్ ఫర్ సివిల్ ఏవియేషన్ కనుక ఆయనకేం సంబంధం లేదు అని నాకేం అని అనడం లేదు. ఖచ్చితంగా రామ్మోహన్ నాయుడు అడగాలి, రామ్మోహన్ నాయుడు ప్రశ్నించాలి. నేను మనోడు చెప్పాను. కానీ అసలు విషయం ఏంటి? అది తెలుగుదేశం వ్యవహారం కాదు కదా. సో వైఆర్ ఇప్పుడు యువర్ మినిస్టర్ అంటున్నాడు చూడండి టీడీపీని. ఇది నాట్ ఎ టీడీపీ మినిస్టర్, ఇది నాట్ ఎ టీడీపీ గవర్నమెంట్. ఇది ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్లో హెల్త్లో ఏదైనా జరుగుతుంది, ఇప్పుడు అదేదో అంట్రోగ మరి కొత్తగా వచ్చింది, దాన్ని ఎవరిని అడుగుతున్నారు? బీజేపీని అడుగుతానరా, సత్యకుమార్ అడుగుతానరా, మోడీ చంద్రబాబు నాయుడు అడుగుతారు కదా. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎవరిని ప్రశ్నిస్తారు? చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తారు, మా బీజేపీని ప్రశ్నించారు కదా. మీరు గమనించండి, నేను మొన్న కూడా చెప్పాను, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ వార్డు మెంబర్ ఏదైనా తప్పుడు పని చేస్తే అన్న కోసం ఏమంటాడు? రాహుల్ గాంధీ షుడ్ ఎక్స్ప్లెయిన్. వేర్ ఈజ్ రాహుల్ గాంధీ, వేర్ ఈజ్ ప్రియాంక వాద్రా, వేర్ ఈజ్ సోనియా గాంధీ. సోనియా గాంధీ పేరు ఇటాలియన్ పేరు చెప్తాను మళ్ళీ. వేర్ ఆర్ దే? యువర్ మ్యాన్ ఇన్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ మెట్పల్లి విలేజ్ మున్సిపాలిటీ వార్డ్ మెంబర్ ఈజ్ డూయింగ్ లైక్ దిస్. మిస్టర్ రాహుల్ గాంధీ, ఆర్ యు ఇన్ కొలంబియా అంటాడు. అలా చూడండి. అరే మా కరీంనగర్ జిల్లాలో మెట్పల్లిలో ఒక కాంగ్రెస్ వార్డు మెంబర్ పొరపాటున ఏమైనా తప్పు చేస్తే రాహుల్ గాంధీని అడుగుతావు. అరే ఇక్కడ మాత్రం నరేంద్ర మోడీని అడగక రామ్మోహన్ నాయుడు మీద పడితే ఏమన్నా అర్థం ఉందా? అందులో తెలుగుదేశం వాళ్ళు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి మిత్రధర్మం ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తుందో, మిత్రలాభం మిత్రభేదం ఎలా ఉందో తెలుసుకోవాలి వాళ్ళు.